సమతల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి సోదరులారా, జగన్ మోసపు రెడ్డి ఈయన అధికారంలో రాకముందు దాదాపు ఒక మాట చెప్పారు పాదయాత్రప్పుడు నా ఎస్టీలు నా సోదరులు అన్నారు నా కుటుంబ సభ్యులు అన్నారు తీరా అధికారంలో వచ్చారు ఈ 4 సంవత్సరాల 11 నెలల పాలనలో ఈయన ఉరగబెట్టింది ఏంటంటే గిరిజనుల మీద దాడులు గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలు రద్దు చేయటం ఈయన ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఇంత మహాగర్వుడు అని గిరిజనులకు తెలియదు ఈయన పాలన చేసిన తర్వాత తెలిసింది పాలించే బర్రెలు కాదని తన్నే దున్నపోతుని తీసుకొచ్చాం తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యం కావాలి గిరిజనులకు హక్కుల కోసం పోరాడి గిరిజనులకు రాజ్యాంగ హక్కు కల్పిస్తే ఈ దుర్మార్గం మండలం 24 ఏడాది కాలనీలో కూడా నేను అందరికీ సేవలు అందించేటట్టుగా నన్ను తీర్చిదిద్దిన మా దొరచెల్ల జనార్దన్ రావు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నన్ను స్టేట్కి పంపించి ఎంతో గౌరవాన్ని ఒక మహిళగా నాకు ఇచ్చినందుకు ఆయనకి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా. మనము రాబోయే కాలంలో మనము 5 ఏళ్ళు మనం ఎంతో శ్రమ పడ్డాం. ఈ రోజున మళ్ళీ మన తెలుగుదేశానికి పట్టం కట్టకపోతే ఇంకొక 5 ఏళ్ళు కాదు ఇంకా 20 ఏళ్ళు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. మన బిడ్డల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. కాబట్టి ఈరోజు మహిళలకి ఎంతో ప్రాధాన్యత కల్పించి
ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మనం ఒక అవకాశాన్ని కల్పించకపోతే రాష్ట్రం అంతా అల్లకొల్లారం అయిపోతుంది. మనం చూస్తా ఉన్నాము అందరికీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో కొనలేక తినలేక. మనలాంటి పేదవాళ్ళు రోజు కూలీ తీసుకొచ్చుకొని పూట గడుపుకునే వాళ్ళు ఎంతో ఒక్క రోజుకి 1000 రూపాయలు తీసుకొచ్చినా కూడా 1000 రూపాయలు ఎత్తుకొని బజారుకు పోతే చింతపండు నూనె కిలో బియ్యం కూడా రాని పరిస్థితి ఉంది ఈ రోజున. అలాంటి బాధలు ఎన్నో మారుమూల గ్రామాల్లో మీరంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మన నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయకపోతే రాబోయే భావితరాలకి మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఈరోజు తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల కాలం నడుస్తుంది. ఈ ఎన్నికల కాలంలో మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గత కాలంలో గత 5 ఏళ్ళు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి మనలందరినీ అందరం ఎక్కిస్తామని చెప్పి అతను చేసిందే చట్టంగా, అతను అనుభవించిందే రాజకీయంగా వ్యవహరించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు ఒక విధంగా చెప్పాలంటే. గిరిజన ఆత్మీయ సమావేశానికి వచ్చిన మన జనార్దన్ గారికి, అలాగే తిరుపూర్ రంగంగారికి, వివిధ నాయకులందరికీ, సభాధ్యక్షులందరికీ నాకు చిన్న వినపం సార్. డీజే గారికి నా ఒక రిక్వెస్ట్. 111వ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు యానాదులు, చేపలు పట్టే యానాదులకి, పాములు పట్టే యానాదులకి, చెత్త కాగితాలు ఎదుర్కొనే యానాదులకి రాష్ట్రంలో 12 లక్షల మంది ఉన్నారు, నాకు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యానాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి తొడగొట్టి మేసం తిప్పిన నాయకుడు ఈ రోజున యానాది నిధులు పట్టించుకునే దినస్థితిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, ఒక యానాది కార్పొరేషన్ ఇస్తా అన్నాడు, ఎస్టీ కమిషన్ నెంబర్ చైర్మన్ గా ఇస్తా అన్నాడు, యానాదుల చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తా అన్నాడు, యానాది ఐటీడీఎల్కి నిధులు ఇస్తానన్నాడు. కానీ అధికారం సీఎం అయిన 5 సంవత్సరాల్లో ఇంతవరకు ఎస్టీ కార్పొరేషన్ లో యానాది కార్పొరేషన్ లేదు, ఎత్తుల కార్పొరేషన్ లేదు, లంబాడి కార్పొరేషన్ లేదు, చెంచు కార్పొరేషన్ లేదు. 30 లక్షల జనాభా ఓటింగ్ ఉన్న బ్యాంకుతో రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి గిరిజన ఓటు బ్యాంకు ద్వారా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సభాముఖంగా మనం చేసుకున్నాం.